ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8/2/2026 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, బహుళపక్షము, సప్తమి రాత్రి అనగా రేపు తెల్లవారుజామున 5:01 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. స్వాతి నక్షత్రం ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:02 వరకు ఉండి తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభం. అమృత ఘడియలు రాత్రి 7:18 నుంచి 9:04 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:40 నుంచి 5:26 వరకు, వర్జము ఉదయం 8:41 నుంచి 10:27 వరకు, రాహుకాలం సాయంకాలం 5:02 నుంచి 6:38 వరకు, సూర్యోదయం 6:50కి, సూర్యాస్తమయం 6:11. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటిని సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి చాలా బాగుంది. మంచి మాట తీరు, వ్యవహార శైలి, సంఘంలో పేరు ప్రతిష్టలు, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రశాంతమైన జీవనం. సెలవు కదా, అద్భుతంగా ఉంటుంది. లాటరీలు బాగా కలిసి వస్తాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈ ప్రాంగణ నియామకాలు, ఇంటర్వ్యూలు ఉంటే తప్పకుండా మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయవచ్చు. మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, ప్రయాణ లాభము, కొత్త వస్తువులు కొనుగోలు చేయడము, కొత్త వ్యక్తులతో పరిచయము, ఇంట్లో శుభకార్య ఆచరణ, ఆనంద యోగము, సత్సంతాన ప్రాప్తి, బంధులాభము, మిత్రులతో అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు పలుకలు పండించే వారికి మంచి అనుకూలత, మంచి మాట తీరు, శుభయోగం, ప్రయాణ లాభం, వాహన సౌఖ్యం, ఇలా అనేక రకాల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మనోధైర్యం, అదృష్ట యోగం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఆర్థిక విషయాల వెసులుబాటు, వాహన సౌఖ్యము, వృత్తి ఉద్యోగాస్తులకి మంచి లాభాలు, ప్రాంగణ నియామకాల ఉద్యోగ లాభం, బంధువులతో మిత్రులతో ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, డ్రైవర్లకి, పెయింటర్లకి ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. మాతాపితృల సౌఖ్యము, ఆనందకరమైన సంపద, లాటరీల వల్ల ధనయోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పని లాభాలు, చాలా మంచి సౌకర్యవంతమైన వ్యాపార లాభము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, శుభవార్త శ్రవణం, ఇలా అనేక రకాల ఆనందాది అదృష్టం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఆనంద యోగము, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యము, వాక్చాతుర్యము, బుద్ధి వికాసము, విదేశీయానము, విదేశాల్లో స్వదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే అభివృద్ధి, లాటరీల వల్ల ధనయోగం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ లాభం, రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, కళాకారుల, క్రీడా లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఇదంతా మీకు చాలా మంచి శుభతరుణంగా చెప్పబడుతుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కర్కాటక రాశి వారికి కాస్త అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చే ప్రయత్నం చేయకండి. ఆదివారం అని చెప్పేసి తప్పుడు పనులలో తలదూర్చడము, అనవసర వ్యక్తులకి ధనం ఇవ్వడము తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని, కష్టాన్ని, నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. ఇతరుల మీద ఆధారపడకూడదు. మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం, రొయ్యలు చేపలు చెల్లే వారికి నష్టాలు, రైతన్నలకు కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. మీ వాహనం దొంగిలించబడే అవకాశం ఉంది. జాగ్రత్త చూసుకోండి. అంటే సరైన చోట పార్క్ చేయండి, సరైన తీరుగా లాక్ చేసుకోండి. ఏదైనా సరే జాగ్రత్త. పోలీస్ స్టేషన్ గడప దొక్కాల్సిన అవసరం ఏర్పడుతోంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయం పైన శ్రద్ధ పెట్టండి. అనవసర ప్రయాణాలు, మధ్యరాత్రి దమ్ బిర్యానీలు, మద్యపానం సేవన చేయకండి. ప్రమాదము, అనారోగ్య సూచన. జుగుప్సాగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ కనబడుతున్నాయి. స్వయం కృతాపరాధాలు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా తీవ్రమైనటువంటి అనర్థాలు, లంచగొండులుగా పట్టుబడే అవకాశం. కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టం. కన్సల్టెన్సీని ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా తీవ్ర నష్టాలు, కష్టాలు. లేనిపోని అపవాదులకు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళకండి. శ్రీరామనామ జపం మీకు శ్రేయోదాయకం. శివుడికి అభిషేకం చేసుకోవడం మంచిది. తప్పనిసరిగా భగవద్గీతలో 4, 5, 6, 7 ఈ 4 అధ్యాయాలు మీరు చదవండి. అనుకూలంగా ఉంటుంది. ఉదయం 6:50 నుంచి 7:36 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ప్రశాంతత. జరిగినటువంటి పొరపాట్లని అధిగమించి జాగ్రత్త పడేటువంటి అవకాశం, ధైర్యము, స్థైర్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందయోగం, ఐశ్వర్యం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. కళాకారులకి, క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, గొప్ప వ్యక్తులతో పరిచయము, ఆనందకరమైన జీవనం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. అలాగే నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. ప్రాంగణ నియామకాలు తప్పక ఉద్యోగాన్ని పొందుకోబోతున్నారు. శుభకరమైన సంతాన వార్త వింటారు. వివాహాది నిశ్చయితాంబులాలు ఉంటాయి. ఆస్తి పంపకాల లాభాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనంద యోగం. ఈరోజు మీకు చాలా మంచి శుభతరుణంగా చెప్పబడుతోంది. 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరపు మాటలు, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, బంధుమిత్రులతో ఘర్షణ వాతావరణం, ఆస్తి పంపకాల సమానతలు, సమస్య కోర్టు వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి. పిల్లల వల్ల కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు, వైవాహిక జీవనంలో చికాకులు, కోపము, అసహనం, జుగుప్సాకరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మానసిక రుగ్మతకి దారితీసే అవకాశాలు ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా నష్టము, కష్టకాలంగా చెప్పబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకునే స్థితి కనబడుతుంది. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. తస్మా జాగ్రత్త. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళడానికి కష్టము, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, రాజకీయ పరంగా ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు, కళాకారులకు ఇబ్బంది, మత్స్యకారులకి నష్టం. అలాగే నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలో ఇబ్బంది కలిగే అవకాశాలు, లాటరీ వల్ల తీవ్రంగా మోసపోతారు. జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందిగా ఉంది. తప్పుడు జ్యోతిష్కులు, తప్పుడు వైద్యుల ప్రమాదం మీకు ఎక్కువ ఉంది. జాగ్రత్త. తప్పకుండా మీరు రామనామ జపము, శివుడి అష్టోత్తరము, దుర్గాదేవి ఆరాధన, లలితా సహస్రనామ పారాయణం, ఎవరికైనా పెసర్లు, కందులు, మినుములు దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 6:38 నుంచి 7:40 వరకు, తిరిగి 10:26 నుంచి 11:37 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి భగవద్గీత పారాయణం తప్పకుండా ఆచరించండి. 1 నుంచి 5 అధ్యాయాలు చదవండి. అనుకూలంగా ఉంటుంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును.
తులారాశి వారికి అనుకూలవంతమైన ధన కనక వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపార లాభం, శుభవార్తా శ్రవణం, వివాహ యోగం, సంతాన సౌలభ్యం, ముఖ్యంగా విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపారాన్ని అనుకూలంగా మలుచుకునే స్థితి కనబడుతోంది. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, సోషల్ మీడియా శాటిలైట్ డెంటిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి మహిళలకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకు వేల పండించే లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలంగా ఉండబోతోంది. కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. ఈరోజంతా చాలా మంచి శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారు జన్మజాతకం తప్పకుండా చూపించండి. ఏదో ప్రమాదం జరగబోతోంది, ఊహించినటువంటి ఉప్పెన మీద పడే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు, ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడడం ఖాయం, లేనిపోని అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్తారు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా కష్టకాలంగా చెప్పబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు చేపలు చెల్లె వారికి నష్టం, రైతన్నలకు కూడా పంట నష్టం, నకిలీ విత్తనాల బెడద, బ్రోకర్లతో ప్రమాదం ఉంది. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారు జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా మీకు నష్టాన్ని పొందుకునే అవకాశాలు, ప్రయాణంలో కూడా నష్టాలు, నిద్రమత్తులో వాహన ప్రమాదాన్ని పొందుకునే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. అనుకున్నటువంటి చికాకు, కోపం, దానివల్ల మీకు చాలా నష్టం వచ్చే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలంగా చెప్పబడుతోంది. తప్పకుండా భగవద్గీత పారాయణం 7 నుంచి 11 అధ్యాయాలు చదవడం తప్పకుండా చేయండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదవండి. కందులు దానంగా ఇవ్వండి. ఎర్ర వస్త్రంలో కట్టి కందులు దానంగా ఇవ్వండి. అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:03 నుంచి 9:57 వరకు, తిరిగి 11:06 నుంచి 12:39 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుస్సు రాశి వారికి అద్భుతం, అమోఘమైనటువంటి శుభతరుణం. ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, శుభవార్త శ్రవణము, సంతానం కావచ్చు, వివాహ సంబంధ విషయాలు కావచ్చు, ఆస్తి పంపకాలు కావచ్చు, కొత్త ఆస్తులు కొనుక్కోవచ్చు, లాటరీ లెవెల్ ధనం కావచ్చు, ఏదైనా సరే శుభవార్త తప్పకుండా వింటారు. అనుకున్నది సాధిస్తారు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్య లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, విదేశాల్లో స్వదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన శుభజీవనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవలు, బంధుమిత్రులతో సమాగమం కూడా ఉంటుంది. అనుకున్న పనులని సకాలంలో పూర్తి చేసుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన శుభయోగము ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగాదుల లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఐశ్వర్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా మీరు శుభవార్త వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశాలు, ప్రైవేట్ సెక్టార్లో ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రులతో అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశాలు, అలాగే వాహన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, కుటుంబపరమైనటువంటి శుభవార్తలు వినే అవకాశాలు, ఆనందకరమైన సంపద, చేతి నిండా ధనం ఉంటుంది, ప్రశాంతమైన శుభజీవనం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా మంచి అద్భుతమైన ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. మీరు అనుకున్నది సాధించే శుభతరుణంగా చెప్పవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుగులు పండించే వారికి అభివృద్ధి బలం కనబడుతుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు ఈరోజంతా మీకు కలిసి వచ్చే శుభతరుణం. వృత్తిలో, ఉద్యోగంలో, కుటుంబ పరంగా శుభవార్త, సంతాన యోగం, ధనయోగం, అనేకమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం, ప్రశాంతమైన సుఖజీవనం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకుంటున్నారా ఏదైనా శుభవార్త అనుకుంటున్నారా, దానివల్ల మీకు మంచి ప్రయోజనం. చెడు ప్రయత్నం అనుకుంటున్నారా, దానివల్ల కూడా మీకు అవమానం. అంటే ఏదనుకుంటున్నారో జరుగుతుంది మీకు. కాబట్టి శుభమే అనుకోండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంది. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, ఉద్యోగంలో పదోన్నతులు, బదిలీలు అనుకోండి, చాలా మంచి తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఇల్లు కొనాలని సంకల్పం చేయండి, వాళ్ళ తప్పకుండా తొందరలో ఇల్లు కొంటారు. అటువంటి యోగం ఉంది. అంటే మీ వాక్కుకి బలం బాగా ఉంది. కాబట్టి తప్పకుండా మీరు అనుకున్నటువంటి మీ చుట్టూ ఉన్న వారితో కూడా సత్కార్యాసక్తి, సత్వాక్య పాలన చేస్తే మీకు చాలా మంచిది, అద్భుతంగా ఉంటుంది. టంగ్ పవర్ బాగుంది. వాళ్ళు మీకు సోదరుల మధ్య మైత్రి, ఆనందకరమైన జీవనం, వస్తులాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, లాటరీల వల్ల ధనయోగం, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, శత్రునాశనం, మిత్ర లాభం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం డోరు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి ప్రతి చోట అనుకూలవంతమైన వాతావరణం, వ్యాపార పరంగా అనుకూలత, వృత్తి ఉద్యోగాల లాభాలు, మానసిక శారీరక స్థైర్యాన్ని, ధైర్యాన్ని పొందుకునే అదృష్ట యోగం. ఈరోజు మీకు కలిసి వచ్చే 2 అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకోని శత్రువుల బెడద, అనవసరమైనటువంటి ధన వ్యయము, పనికి మాల ప్రసంగాలు చేయడం, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లేనిపోయిన అవమానాలు, చికాకులు, రాజకీయ రంగంలో పదవీచ్యుతుల అవకాశం, కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం. అందుకే తప్పకుండా మీరు మన ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని 10 మంది సబ్స్క్రైబ్ చేస్తే దాంట్లో భగవద్గీత చదవమని చెప్తాను, ఎటువంటి ఫలితాలు చెప్తాను, అవన్నీ కూడా చూసుకొని వాటిని కనుక ఫాలో అయితే మీకు చాలా మంచిది. అందుకే ఫాలో అవ్వండి. తప్పకుండా 10 మందికి ఈ విషయాలు చెప్పే ప్రయత్నం చేయండి. ఏదైనా ఈరోజు మీకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి పరోపకారార్థం ఇదం శరీరం, శివాలయంలో కాసేపు కూర్చోవడం, అలాగే ఎవరికైనా సరే నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం, అలాగే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం, పెద్దలని వ్యతిరేకించకుండా ఉండడం, విద్యా సంబంధి విషయాలు ఏకాగ్ర చిత్తం పెట్టుకోవడం వల్ల మంచి విద్యాభివృద్ధి. ఉద్యోగస్తులు సెలవని చెప్పేసి లంచం పుచ్చుకునే ప్రయత్నం చేయకండి, నష్టపోయే అవకాశాలు. కళాకారుల క్రీడకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండబోతోంది. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, మత్స్యకారులు సముద్రం వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు ఇబ్బంది ఉంటుంది. అలాగే రైతులు కూడా కష్టపడే అవకాశాలు, వాహన ప్రమాదం, మద్యపాన సేవనం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్త. భగవద్గీత పారాయణం 9 నుంచి 13 అధ్యాయాలు తప్పకుండా చదవండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల, హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతను పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 10 గంటల నుంచి 10 గంటల 47 నిమిషాల వరకు, తిరిగి సాయంకాలం 5 గంటల 19 నిమిషాల నుంచి 6 గంటల 41 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.